సో, ఈ పింఛన్లకు సంబంధించి అంటే జూన్ 12 నుంచి కూడా అందరికీ పింఛన్లు అంటే అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు కదా! బట్ ఏంటంటే ఒక జిల్లాకి సంబంధించి అత్యధికంగా ఎంతమందికి పింఛన్లు లబ్ధిదారులు కాసుకొని ఉన్నారో చూడండి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అది కాకుండా అర్బన్ పరిధిలోనే నేను ఆ వివరాలు కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. భర్త మరణిస్తే భార్యకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అతని పింఛన్ను భార్యకు కేటాయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జూన్ నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నారు. స్వర్ణగ్రామ వార్డుల ద్వారా వచ్చే నెలలో దరఖాస్తు స్వీకరించుకున్నారు. గత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా చేసింది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఏదైతే మనకు శ్రీకాకుళం అర్బన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మేలు జరుగుతుంది, వేలాది మందికి మేలు జరుగుతుంది అనేది పెడుతున్నారు. నేను అబ్జర్వేషన్ చేసి కొన్ని జిల్లాలకు సంబంధించి నేను పెడుతూ ఉంటాను, మీరు గమనించండి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రస్తుతానికి అక్కడ అర్బన్ పరిధిలో మొత్తం కంప్లీట్గా ఆ జిల్లాకు సంబంధించి ఇట్లా 4100 దరఖాస్తులు ఉన్నాయంట. పింఛను పొందుతూ భర్త మృతి చెందితే స్పౌజ్ కేటగిరీలో భార్యకు వెంటనే ఎన్టీఆర్ భరోసా అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2024 నవంబర్ 1వ తేదీ తర్వాత మృతి చెందిన వారికి ఈ మార్పు చేశారు. దీనివల్ల 12,500 మందికి ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంది. గత వైసీపీ ప్రభుత్వం 2020 నుంచి 2023 మధ్య కాలంలో భార్య మృతి చెందిన వితంతు పింఛన్లు మంజూరు చేయకుండా నిలిపివేసింది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో అవన్నీ ఆపేశారు, ఇవ్వట్లేదు. 4,100 మంది దరఖాస్తులు ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నాయట, కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే. దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తే దాదాపుగా 83,172 మంది ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుందంట. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద జిల్లాలో 16 విభాగాల కింద మొత్తం 3,07,564 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. వీటిలో 83,172 మందికి వితంతు విభాగంలో లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. ఒకే లబ్ధిదారుకి 4,000 చెల్లిస్తారు. వృద్ధాప్య పింఛన్ల ద్వారా వితంతువులకే అధికంగా ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉండి లబ్ధి పొందని 4,100 మందికి కొత్తగా ఎన్టీఆర్ భరోసా కింద జూన్ నుంచి కొత్తవి ఇవ్వనున్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారితో పాటు కొత్తవి స్వీకరించి అర్హుల జాబితాను తయారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారంట. సో చూడండి, ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఎంతమంది పెండింగ్ పడుతున్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేది. సో ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం నేను మీకు చెప్తున్నాను. సో అట్లా ఒక జిల్లాలోనే ఒక అర్బన్ పరిధిలో ఉన్న ప్రాంతంలో ఇంతమంది ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడండి. కాబట్టి అందరికీ కూడా ఈ జూన్ 12 నుంచి కూడా నాకు తెలిసి దాదాపుగా ఫస్ట్ విడతలో ఈ స్పౌస్ పెన్షన్ పెండింగ్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇస్తారు. దాని తర్వాత దివ్యాంగులకు సంబంధించి ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా, దాని తర్వాత మిగిలినటువంటి విభాగాల్లో ఉన్నటువంటి దాదాపుగా 28 రకాల పింఛన్లు అనేది కదా ఏదో మన ప్రభుత్వం ఇస్తుంది. అందరికీ కూడా 1 by 1 ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. జూన్ నుంచి ప్రభుత్వం అయితే విడతల వారీగా అందరికీ కూడా పింఛన్లు మంజూరు చేస్తుంది. అందరూ కూడా ప్రశాంతంగా పింఛన్లు తీసుకోండి. గ్రామ వార్డు సచివాలయాలు ఎప్పటికప్పుడు సమాచారం అందుకోండి. అట్ ది సేమ్ టైం నేను మీకు పెడుతున్నటువంటి పోస్టులు కూడా మీకు కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కూడా సమాచారం ఇవ్వండి. నాకు ఏదైనా తెలిస్తే వెంటనే నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంకేదైనా సరే మీకు వివరాలు ఏదైనా కావాలంటే కూడా మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. దానికి సంబంధించి కూడా నేను క్లారిఫై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను.